నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్లీ మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు చేయకూడని పనులు ఏంటి? సో ఫస్ట్ సెకండ్ స్టేజ్ లోనే కొంచెం అలర్ట్ అయితే, సో ప్రికాషన్స్ తీసుకుంటే. అబ్సల్యూట్లీ. మోకాలు నొప్పి రానంత వరకు చేయకూడని పనులంటూ మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి వ్యక్తి మూమెంట్ ఈజ్ లైఫ్. నడుస్తే బతకగలుగుతాడు, పని చేస్తే బతకగలుగుతాడు. సో నొప్పి రానంత వరకు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్, కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ, సమతుల్యంలో ఫ్యాట్, కావలసినంత మినరల్స్ తీసుకుంటూ రోజు ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక 15 మినిట్స్ మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. దీనివల్ల కొంతకాలం మీకు ఈ నొప్పులు రాకుండా పొడిగిస్తాయి. కానీ ప్రతి బేరింగ్కి వేరెంటియర్ ఉన్నట్టే మన మోకాళ్ళకు, కీళ్ళకు అన్నిటికీ వేరెంటియర్ ఉంటుంది. అది న్యాచురల్గా అరుగుతుంది, అన్యాచురల్ కాదండి. అన్యాచురల్ అంటే ఎప్పుడో ఫ్రాక్చర్ అయినప్పుడో, ఆ పొరలు దెబ్బతిండమో, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పొరలు దెబ్బతిండడం, అది అన్యాచురల్ డ్యామేజ్. అది వెరీ రేర్గా చూస్తాం. కానీ న్యాచురల్ డ్యామేజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఈ న్యాచురల్ డ్యామేజ్ని కొంత కంట్రోల్ చేస్తాయి. ఎలా కంట్రోల్ చేస్తాయి అంటే, మోకాలు చుట్టుండే కండరాల లిగమెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జాయింట్లో ఉండే కార్టిలేజ్ మీద లోడ్ తగ్గిస్తుందండి, ప్రెషర్ తగ్గిస్తుంది. ఆ ప్రెషర్ని ఈ పక్కనున్న కండరాలు లిగమెంట్స్ టేక్ ఓవర్ చేసి మోకాలు అరగకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద వే యూ డూ ఎక్సర్సైజెస్. బట్ ఒక్కసారి పెయిన్ స్టార్ట్ అయితే వాకింగ్ అవాయిడ్ చేయండి. మీరు బరువు తగ్గడానికి మెయిన్గా వాకింగ్ చేస్తారు, కానీ వాకింగ్ ఈజ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. మీ 70 కిలోల 60 కిలోల బరువు మీ మోకాల మీద పడ్డప్పుడు ఈ నడవటం వలన ఈ మోకాలు పొరలు ఇంకా డ్యామేజ్ అవుతాయి. అందుకని మోకాలు నొప్పి వస్తే వాకింగ్ మంచిది కాదు, సైక్లింగ్. జస్ట్ లుక్ ఎట్ మై ఫింగర్స్. నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే మీరు సైకిల్ తొక్కేటప్పుడు కేవలం మీ మోకాళ్ళు ఆడతాయి, కానీ వీటి పక్కన ఉండే కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుందో మీ కార్టిలేజ్ మీద లోడ్ తగ్గి మీకు అరుగుదల తగ్గుతుంది. సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్. క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే చైర్లో కూర్చొని కాలు చాపడం, దించడం. అంతగా కావాలంటే యాంకిల్కి ఒక 5 kgs or 10 kgs బరువు ఇసుక కానీ రైస్ బ్యాగ్ కానీ కట్టుకొని కాలు ఎత్తడం, దించడం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవి మంచిది. సైక్లింగ్, వాకింగ్ మంచిది కాదు. కింద సక్రమంలో కూర్చోవడం అంటే కింద స్క్వాటింగ్లో కూర్చోవడం కూడా సరైంది కాదు. మోకాల మీద నమాజ్ చేయడం సరైంది కాదు. అంతేకాకుండా ఎక్కడ కూర్చున్నా కూడా ఒక స్టూలో చైర్ వేసుకొని కూర్చోండి. వెస్ట్రన్ కమోట్ వాడండి, ఇండియన్ కమోట్ వాడకండి. రోగానికి విధంగా మనం ఉండాలి, కానీ మన విధంగా రోగం ఉండదు. ఇది అర్థం చేసుకోండి. రెగ్యులర్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు జాగ్రత్త పడితే మీకు 70 సంవత్సరాలు వచ్చే మోకాల్ అరుగుదల ప్రాబ్లం ఆపరేషన్కి సంబంధించింది 30, 40, 50 సంవత్సరాల్లో రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.